కనుమరుగైన చారిత్రాత్మక చెరువుకు హైడ్రా మళ్లీ పూర్వ వైభవం తీసుకువచ్చింది. చెరువుల పునర్జీవంలో భాగంగా ఓల్డ్ సిటీలోని బమ్రుక్ ఉద్దాయిలా చెరువు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ఒకప్పుడు చెత్తాచెదారంతో నామరూపాలు లేకుండా పోయిన చెరువు ప్రస్తుతం ఓల్డ్ సిటీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. 18 ఎకరాల విస్తీర్ణంలో టూరిస్ట్ స్పాట్ గా మారిన 250 ఏళ్ల బమ్రుక్ ఉద్దాయిలా చెరువు సుందరీకరణ పనులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. 250 ఏళ్ల క్రితం నాటి పురాతన చెరువుకు పూర్వ వైభవం తీసుకువచ్చింది హైడ్రా. ఓల్డ్ సిటీలోని బమ్రుక్ ఉద్దాయిలా చెరువు సుందరీకరణ పనులు పూర్తయ్యాయి. దాదాపు 250 ఏళ్ల క్రితం నాటి అత్యంత పురాతనమైనటువంటి ఈ చెరువు పనులు సుందరీకరణ పూర్తి చేసుకోవడంతో సంక్రాంతికి దీన్ని భాగ్యనగర వాసులకు హైడ్రా అందుబాటులోకి తీసుకురానుంది. మొత్తం 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ చెరువు ప్రాచీనమైన చెరువు అని చెప్పవచ్చు. కాలక్రమేణా ఇదంతా రూపురేఖలు కోల్పోయినటువంటి చెరువును మళ్ళీ హైడ్రా పునర్జీవన కార్యక్రమంలో భాగంగా బయటికి తీసింది. సో ప్రస్తుతము హైడ్రా పూర్వవైభవం తీసుకువచ్చినటువంటి బమ్రుక్ ఉద్దాయిలా చెరువు దగ్గర ఉన్నాను. సో ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి చెరువుగా ఉందని చెప్పవచ్చు. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి చెరువుగా చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, చరిత్రకారులు. పూర్తిగా వ్యర్థాల పారబోత, చెత్త చెదారంతో మొత్తం అధ్వానంగా ఉన్నటువంటి ఈ చెరువుకు హైడ్రా పూర్వవైభవం తీసుకువచ్చింది. 18 ఎకరాల మేర ప్రస్తుతము ఈ చెరువు విస్తరించి ఉన్నటువంటి పరిస్థితి. సో చెరువు చుట్టూ బండ నిర్మించి ప్రస్తుతం వాకింగ్ ట్రాక్లను నిర్మిస్తున్నారు. అలాగే చెరువు కట్ట చుట్టూ కూడా ఫెన్షన్ నిర్మిస్తున్నారు. అలాగే చెరువు లోపల కూడా ఎవరు లోపలికి రాకుండా కూడా గట్టిగా ఫెన్షన్ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక చిన్నారులు ఆడుకునేందుకు ఇరువైపులా కూడా ప్లే ఏరియాలను, పార్కులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఎంతో చారిత్రాత్మకమైనటువంటి ఈ చెరువు 1770లో హైదరాబాద్ 3వ నిజాం సికిందర్ జాకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నవాబ్ రుక్న్ ఉద్దాయిలా నిర్మించి దీన్ని బమ్రుక్ ఉద్దాయిలా చెరువుగా నామకరణం చేశారు. సో ఈ చెరువుకు సంబంధించినటువంటి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సో ఈ చెరువు చుట్టూ కూడా ఒకప్పట్లో సువాసనలు వెదజల్లేటటువంటి పూల మొక్కలు విరివిగా ఉండేవని, ఆ పూలన్నీ చెరువులో పడడంతో ఇక్కడ నీటిని సెంటు తయారీకి ఉపయోగించేవారని, ఇందుకోసం అరబ్ దేశాలకు ఇక్కడ నీరు తీసుకువెళ్లేవారని కూడా చరిత్రకారులు చెప్తున్నారు. సో ఇలా ఎంతో చరిత్ర ఉన్నటువంటి ఈ చెరువు మళ్ళీ పునరుద్ధరణ నోచుకోవడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులైతే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు రాజేంద్రనగర్, ఆరంఘర్, కాటేదాన్ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వరద అంతా కూడా ఈ చెరువుకు ఒకప్పుడు చేరేది. సో నిజాం కాలంలో మీరాలం ట్యాంక్ ఏ విధంగా ఉండేదో సో అదేవిధంగా ఈ బమ్రుక్ ఉద్దాయిలా చెరువును కూడా ఇక్కడ స్నానాలు చేయడానికి, ఆడడానికి, ఇక్కడ సేద తీరడానికి వారేవారు. సో అలాంటి చెరువు కాలక్రమేణా పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ఆనవాళ్ళు లేకుండా ఆక్రమణలకు గురైంది. దాదాపు 100 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఈ చెరువు ప్రస్తుతం కేవలం 18 ఎకరాలకు కుచించుకుపోయినటువంటి పరిస్థితి. సో ఉన్నటువంటి 18 ఎకరాల్లో ఉన్నటువంటి కొన్ని ఆక్రమణలు తొలగించి హైడ్రా దీన్నంతా కూడా పరిరక్షణ చేస్తుంది. మనం చూస్తున్నాము మొత్తం కూడా అసలు ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా వ్యర్థాల పారబోతతో డంపింగ్ యార్డ్ను తలపించేటటువంటి ఈ చెరువుకు ప్రస్తుతం పూర్వవైభవం తీసుకొచ్చి సుందరీకరణ పనులు చేపట్టింది. సంక్రాంతి నాటికి ఏదైతే హైడ్రా పూర్తిగా నగరవాసులకు అందుబాటులోకి తీసుకురానుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము చాలా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మధ్యలో బోటింగ్ని ఏర్పాటు చేస్తున్నారు, మధ్యలో ఐలాండింగ్ కూడా ఉంది. దాంతోపాటు ఏదైతే వచ్చే పర్యాటకులు ఇక్కడ సేద తీరేందుకు వీలుగా ప్రత్యేకంగా వారు కెఫెటేరియాస్ కానివ్వండి, దాంతోపాటు వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్స్, అదేవిధంగా పిల్లల కోసం పార్క్, ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే దాదాపు 250 ఏళ్ల క్రితం నాటి పురాతనమైనటువంటి చెరువుకు పూర్వవైభవం తీసుకొచ్చింది హైడ్రా. దాదాపు ఇన్నేళ్ల పాటు డంపింగ్ యార్డ్ తలపించినటువంటి ఈ చెరువు మళ్ళీ హైడ్రా బయటికి తీసుకురావడంతో సో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలు తొలగించి ప్రస్తుతం సర్వాంగ సుందరంగా సంక్రాంతి నాటికి దీన్ని భాగ్యనగర వాసులకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా హైడ్రా అయితే ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం 18 ఎకరాల్లో ప్రస్తుతము ఈ చెరువు అయితే ఉందని చెప్పవచ్చు. సో సుందరీకరణ పనులన్నీ కూడా చకచకా పూర్తవుతున్నాయి. సంక్రాంతి రోజు నాటికి దీన్ని పూర్తిగా ప్రారంభించేందుకు హైడ్రా అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇది బమ్రుక్ ఉద్దాయిలా చెరువు ప్రత్యేకత. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి, పాత బస్తీ నుంచి.